హలో గైస్, వెల్కమ్ టు వీబై కర్నూల్. ఈరోజు బిగ్ బాస్ తెలుగు 9, బిగ్ బాస్ సీజన్ 9. సారీ. హే గైస్, వెల్కమ్ టు వీబై కర్నూల్. అండ్ ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9 తెలుగులో డే 5 లైవ్ రివ్యూ అయితే ఇది. ఈరోజు ఏం జరిగినాయి, ఏమి ఇంపార్టెంట్ అనిపించినాయి నాకు, నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరు ఎలా అనిపించారు, అండ్ ఇందులో ఏదైనా ఇష్యూస్ అయ్యాయి, ఇష్యూస్ అయింటే ఎలా జరిగాయి ఏంటి అనేది జస్ట్ నార్మల్గా మాట్లాడుకుందాము. అండ్ డే మాత్రం నార్మల్గా స్టార్ట్ అయింది. అండ్ వైల్ టిఫిన్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను. టిఫిన్ దగ్గర దేవర్ ఈటింగ్ కామన్ ఫుడ్. 1 వీక్ నుంచి రెగ్యులర్గా సేమ్ ఫుడ్ తింటున్నారు వీళ్ళు టెనెంట్స్ ఎవరైతే ఉన్నారో. వీళ్ళలో లైక్ రాము అడిగినాడు, లైక్ కొంచెం ఉప్పు, కారము, కొంచెం ఆయిల్ వేసి తీసుకొని వస్తావా రీతు అని చెప్పేసి రిక్వెస్ట్ చేసి. సో రీతు ఏం చేసింది, అందరినీ రిక్వెస్ట్ చేసి అడిగి పర్మిషన్ తీసుకొని చట్నీ అంటే ఏమో కాదు, లైక్ ఎల్లిపాయ కారం అంటారు మా సైడు, గార్లిక్ చట్నీ దంచి చిన్న తాలింపు వేసుకొని తీసుకొని వచ్చింది. అందరినీ రిక్వెస్ట్ చేసి ఇక్కడ చాలా మంచిగా అనిపించింది రీతు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో. తను అందరికీ చట్నీ వేసింది అండ్ అందరికీ అన్నం కలిపి ముద్ద తినిపించింది. కంటెస్టెంట్స్ అందరికీ తినిపించింది. ఎక్సెప్ట్ హరీష్ గారు అనుకుంటా తినలేదు. రెస్ట్ అందరూ తిన్నారు, అందరూ బాగుంది అన్నారు, చాలా మెచ్చుకున్నారు. అండ్ ఇక్కడ నాకు రీతు పాయింట్ ఆఫ్ వ్యూలో తనకు ఆవేశం వచ్చినప్పుడు అలా ఉంది కానీ తన జెన్యూనిటీ మాత్రం తన హోల్ హార్ట్‌లో నుంచి చాలా వెరీ గుడ్ పర్సన్ అనిపించింది. మొన్న తనుజ అండ్ రీతు ఇష్యూ అయింది నామినేషన్స్‌లో అని చెప్పాను కదా! ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో రీతు వేస్ట్ అనిపించింది నాకు. బట్ ఇక్కడ హ్యుమానిటీ గ్రౌండ్సే కాదు, అన్ని విషయాలలో నాకు చాలా మంచిగా అనిపించింది. కోపం వచ్చినప్పుడు వెంటనే చూపించేస్తుంది, సంతోషం వచ్చినప్పుడు వెంటనే చూపించేస్తుంది, బాధ వచ్చినప్పుడు వెంటనే చూపించేస్తుంది. షీ వాస్ అబ్సల్యూట్‌లీ పర్ఫెక్ట్. గేమ్‌కి చాలా వాలిడ్ పర్సన్ తను. అండ్ రీతు అండ్ తనుజకి క్లాష్ అయింది కదా! అక్కడ మన నామినేషన్స్‌లో అండ్ సమ్ అదర్ థింగ్స్ మాట్లాడుకుంటున్నప్పుడు. బట్ అవేవి తన మైండ్‌లో లేవు. తను తీసుకొని ఫుడ్ కలిపి తను చాలు ఇంకా అనేంత వరకు తినిపించింది. సీ అందరికి తినిపించింది. బట్ తనుజకి కడుపు నిండా తినిపించింది. నాకు చాలా చాలా ఎమోషనల్ అయిపోయాను నేను. చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళిద్దరు కలిసిన తర్వాత, మాట్లాడిన తర్వాత. అలా తినిపిస్తూ ఉంటే బాధేసింది. అంటే ఇన్ని రోజులు సేమ్ ఫుడ్ తినడం వల్లేమో నేను రోజు అది చూడటం వల్ల 24 అవర్స్ లైవ్ చూస్తున్నాను. వాళ్ళు అలా తినడం చూడడం వల్లేమో నాకు చాలా ఎమోషనల్‌గా అనిపించింది. వాళ్ళు తింటున్నారు. ఫైనల్లీ దే ఆర్ ఈటింగ్ లైక్ సమ్ చట్నీ తింటున్నారు అని అనిపించింది. మొన్న గూడా ఉప్పు, కారము, కొంచెం ఆయిల్ ఏసుకొని కలుపుకొని తిన్నారు. బట్ ఈరోజు ఎల్లిపాయ కారం తిన్నారు. నాకు చాలా సంతోషం అనిపించింది. కొంచెం ఎమోషనల్ అయ్యాను నేను గూడా. మనీష్ అంటున్నాడు శ్రీజతో. ఏమంటున్నాడంటే వీళ్ళిద్దరూ డిమోన్ అండ్ హరీష్ కెమెరా కోసము ఫ్లిప్ గేమ్ డిమోన్ అండ్ మనీష్ అని చెప్పేసి సమ్ కన్వర్జేషన్ జరుగుతుంది వీళ్ళిద్దరి గురించి, డిమోన్ అండ్ పవన్ గురించి. మనీష్ అండ్ హరీష్ మాట్లాడుకున్నప్పుడు ఒక కన్వర్జేషన్ జరిగింది డిమోన్ అండ్ హరీష్ విషయంలో. డిమోన్ అండ్ హరీష్ అన్నట్లుగా. హరీష్ ఏమన్నాడంటే, కెమెరా కోసం నేను ఫ్లిప్ గేమ్ ఆడను. షో గైడ్‌లైన్స్‌ని షో గెలిచినా, గెలిచకపోయినా నేను అలానే ఉంటా అన్నాడు. బట్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు నచ్చలేదు. ఎందుకంటే తన వర్షన్‌లో తను కరెక్ట్ అనుకుంటున్నాడు గానీ, తన కోపాన్ని మాత్రం కంట్రోల్ చేసుకోవట్లేదు. తన కోపము, తన ఈగో ఇవి 2 కంట్రోల్ చేసుకుంటే హి ఈస్ పర్ఫెక్ట్‌లీ ఫిట్. హ్యుమానిటీ గ్రౌండ్స్‌లో చాలా బాగున్నాడు. చాలా 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 బాగున్నాడు. తను ఆలోచించే విధానము ఓవర్ థింక్ చేసినా, బట్ ఫైనల్లీ ఒక మంచి పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉన్నాడు. బట్ కొంచెం ఓవర్ థింకింగ్ అయితే ఉంది. అండ్ మనీష్ శ్రీజ గెలవడం వల్లే మనం ఓడిపోయినామని చెప్పేసి అన్నాడు. అండ్ మనీష్ ఏం చెప్పినాడంటే, నిన్న జరిగిన కెప్టెన్సీ టాస్క్‌లో మనం కామనర్స్ సెలబ్రిటీస్‌ని గెలిపిచ్చారు అన్న పాయింట్‌ని తీసుకొనొచ్చాడు మనీష్. ఇది అబ్సల్యూట్‌లీ చాలా 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 పెద్ద తప్పది. అలా మాట్లాడకూడదు. వాళ్ళిద్దరు టీమ్‌గా ఆడినప్పుడు వాళ్ళు టీమ్‌గా గెలిచినారు. కామనర్స్, సెలబ్రిటీస్ అని సెపరేట్ చేయలే అక్కడ. సరేనా? టీమ్‌గా ఆడినారు. వాళ్ళిద్దరు ఒక టీమ్. కామనరా లేకపోతే సెలబ్రిటీనా అని అడగలేదు. టెనెంట్సా, ఓనర్సా అని కూడా అడగలేదు. కెప్టెన్సీ టాస్క్‌కి ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో సపోర్టింగ్‌గా ఒక కంటెస్టెంట్స్‌కి ఒక కంటెండర్‌కి ఒక
సపోర్టర్ కావాలి. ఆ సపోర్టర్‌లో శ్రీజ పైనకెళ్ళి ఉంది. అండ్ ఈ కెప్టెన్సీ టాస్క్‌లో రాముని టార్గెట్ చేశారు. యాక్చువల్ రియల్ విన్నర్ ఈస్ రాము. రాము విన్నర్. యాక్చువల్ విన్నర్ ఈస్ రాము. నేను బల్లగుద్ది చెప్తాను. తను ఆడిన విధానము హి వాస్ పర్ఫెక్ట్‌లీ సూపర్ అంతే. అండ్ నెక్స్ట్ తనుజ. తనుజతో మళ్ళీ ఒకటి డిమాండ్ పవన్ ఏమన్నాడంటే సజెషన్ ఇస్తున్నాడు తనుజకి. తనుజకి అది పాయింట్ స్ట్రైక్ అవ్వలేదు. సజెషన్ ఇస్తున్నట్లుగా. తను కొంచెం అంటే నెగెటివ్‌గా తీసుకుంది. ఏం సజెషన్ ఇచ్చాడంటే కుకింగ్ వాళ్ళు ఆనియన్ చట్నీ అడిగినారు. ఆనియన్ చట్నీ అంటే ఆనియన్స్ ఎక్కువ ఉండాలి. టమోటానే ఎక్కువ కనపడుతుంది ఇక్కడ అని చెప్పేసి చెప్తున్నాడు. సో, వాళ్ళు ఇది నామినేషన్స్‌లో రైజ్ చేసే ఛాన్స్ ఉన్నాయి. ఒకసారి మీరు చూసుకోండి ఏమైనా చేంజెస్ చేస్తారేమో చట్నీలో అని చెప్పేసి డెమాన్ పవన్ ఈ విషయంలో ఇలా కన్వే చేయాలనుకున్నాడు. కానీ తనుజ ఇమ్మీడియేట్‌లీ షీ వాస్ స్ట్రైక్డ్. అంటే ఆహ్, తనకి అర్థమైన విధానం వేరు. మళ్ళీ నామినేషన్స్ అని ఎత్తినారు గదా! అన్న ఒక పాయింట్‌కెళ్ళిపోయి తను ఈ కుకింగ్ నా తల మీదకొచ్చేస్తే నేను కుకింగే చేయనని జెప్పేసి కొంచెం అంటే ఎమోషనల్‌గా ఫీల్ అయింది. తను అర్థం చేసుకోలేకపోయింది బేసిక్‌గా అక్కడ. ఇక్కడ వరకు కంప్లీట్. ఈ ఈ ఈ ఈ ఇష్యూ అంతే. అంతకంటే ఏం లేదు. అందరితో మాట్లాడుతున్నారు. బట్ అన్నెసెసరీ థింగ్స్ అన్నీ మాట్లాడుకున్నారు. తనకు అర్థం కాలేదు. అర్థమయ్యేలాగా చెప్పినారు. క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ సంజన వచ్చేసి ఏం చెప్పిందంటే, నాకు ప్రతి పూట ఏదో ఒక చట్నీ ఉండాలి అని నేను చెప్తాను తనుజ, భరణి గారు. మీరేం చేస్తారంటే అందులో 80% ఆఫ్ చట్నీ ఆర్ కర్రీ ఏదైనా గానీ తీసుకొనెళ్ళి మన టెనెంట్స్‌కి అందరికీ ఇవ్వాలి. కడుపు నిండా తినాలి. ప్రతిరోజు 80% ఆఫ్ ఫుడ్ తీసుకొనెళ్ళాలి అని చెప్పేసి అక్కడ నాకు చాలా మంచిగా అనిపించింది. నేను చాలా సూపర్ ఫీల్ అయ్యా. అసలు ఏంటి ఈమె కంప్లీట్ ఇరిటేటివ్ మైండ్‌తో ఉండే ఏదో ఒక గోల చేస్తుందనుకుంటే, తన మైండ్ సెట్ వాస్ పర్ఫెక్ట్‌లీ సూపర్. కాకపోతే మాట్లాడడము తను మాట్లాడేస్తుంది. పక్కనోళ్ళ మాట వినట్లేదు. ఆ పాయింట్‌ని స్ట్రైక్ చేసుకోవట్లేదు. అర్థం చేసుకోవడానికి షీ వాస్ టేకింగ్ సమ్ టైమ్. అదొక్కటి తన దగ్గర నెగెటివ్ అనిపించింది. మిగతావన్నీ పర్ఫెక్ట్ అనిపించింది ఈరోజు కంప్లీట్‌గా చూసిన తర్వాత నాకు. అండ్ ఈ ఫుడ్ విషయంలో అందరికీ హెల్ప్ చేయాలనే విషయము. అండ్ అందరి కోసము బనానాతో లైక్ సమ్ డెసర్ట్ ఏదో చేసింది అందరూ తినాలని చెప్పేసి. అండ్ అది. అందరూ హ్యాపీగా తిన్నారు. ఇక్కడ వరకు అయిపోయిందా? అండ్ కెప్టెన్సీ టాస్క్ అయిపోయిన తర్వాత సమ్ కన్వర్జేషన్ జరిగింది టెనెంట్స్ అండ్ ఓనర్స్ మధ్యలో. అండ్ ఓనర్ అండ్ కెప్టెన్ మధ్యలో. ఏంటి అంటే ప్రియా అంటుంది, "మీరు మమ్మల్ని రూల్ చేయొద్దండి. మీరు ఓనరు, మీరు కెప్టెను, మీరు టెనెంట్స్‌ని మీరు రూల్ చేయగలరేమో గానీ, మేము ఓనర్స్ మా పైన మీరు అధికారం చూపించాలనుకోకండి. మమ్మల్ని డామినేట్ చేయాలని అనుకోకండి. ఇది చాలా తప్పు. మేము మానిటర్స్ మాకు ఆల్రెడీ డ్యూటీ ఉంది" అని చెప్పేసి ఓవర్ థింక్‌గా మాట్లాడినారు నిన్న నైట్ మొత్తం. ఓవర్ థింక్‌గా మాట్లాడితే సంజన గారు ఓకే. నో ఫైన్. మీరు చెప్పారు కదా! మీరు చెప్పినట్లే ఉంటా అని చెప్పేసి తను కంప్లీట్‌లీ తన డెసిషన్‌నే తీసుకొనుంది. తన డెసిషన్ పైన వర్క్ చేసింది. తన డెసిషన్ ఏంటి? ఇప్పుడు ఓన్లీ టెనెంట్స్‌తో మాత్రమే మాట్లాడాలన్న పాయింట్ ఆఫ్ వ్యూలో కంప్లీట్‌లీ మ్యానిపులేట్ చేసేసారు. మ్యానిపులేట్ చేయడం వల్ల తన డెసిషన్ తీసుకొని అలానే ఉంది. మీరు టెంపరరీ ఓనర్‌గా మాత్రమే వచ్చారు. పర్మనెంట్ ఓనర్ గాదు. మీకు జస్ట్ యాక్సెస్ ఉంటది అంతేగాని, మీకు డెసిషన్స్ తీసుకునే అవకాశం గాని, మా పైన డామినేట్ చేయాలనేది గాని, మమ్మల్ని రూల్ చేయాలనేది గాని ఎక్కడా ఉండదు అని చెప్పేసి ప్రియా, శ్రీజ విరుచుకుపడినారు తన పైన నిన్న. అది చాలా తప్పు. అక్కడ మళ్ళా ప్రియ ఏమంటుంది, "బిగ్ బాస్ చెప్పలేదు గదా! మా పైన మమ్మల్ని గూడా మీరు రూల్ చేయాలని జెప్పేసి, అలా చెప్పినప్పుడు మీరు రూల్ చేయండి" అని జెప్పేసి మాట్లాడింది. దిస్ ఈస్ వాట్ ఓవర్ థింకింగ్. బిగ్ బాస్ ప్రతీది చెప్పరమ్మా. కెప్టెన్ అంటే ఎవరు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా గేమ్ ఆడుతున్నారు. ఆ గేమ్‌లో కెప్టెన్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ క్రికెటే తీసుకోండి. క్రికెట్‌లో బౌలర్ ఉంటారు, బ్యాట్స్‌మెన్ ఉంటారు, ఫీల్డర్ ఉంటారు, తర్వాత వికెట్ కీపర్ ఉంటారు, తర్వాత ఫాస్ట్ బౌలర్ ఉంటారు, లెగ్ స్పిన్నర్ ఉంటారు, లేకపోతే స్పిన్నర్ ఉంటారు, స్లో బౌలర్ ఉంటారు, త్రో చేసేవాళ్ళు ఉంటారు. ఇలా మల్టిపుల్ ఉంటారు. ఈ మల్టిపుల్‌లో ఎవరు ఏ డ్యూటీ చేయాలి అనేది చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? కెప్టెన్‌ది. వీళ్ళందరూ కరెక్ట్ పని చేస్తున్నారా లేదా? ఒకవేళ తప్పు చేస్తే ఇలా చేయొద్దండి అని చెప్పేసి చెప్పే అధికారం కెప్టెన్‌కే ఉంటది. ఎవరికీ ఉండదు.
కొంచెం బేసిక్ సెన్స్. అక్కడ నాకనిపించింది వీళ్ళు చాలా ఓవర్ థింక్ చేసినారు. అండ్ మేము కామనర్స్, మీరు సెలబ్రిటీస్ అన్న డిఫరెన్షియేషన్ పైన ఆడాలి అని ఉన్నారు వాళ్ళు. ఆ డిఫరెన్షియేషన్ అయితే నడవదు. అది చాలా తప్పనిపించింది నాకు. సంజన గారు ఏమన్నారంటే, "నేను అందరికీ ఛాన్స్ ఇచ్చాను. మీకు వద్దనుకుంటే మీకు వద్దనుకున్న వాళ్ళు వద్దు. తీసుకునే వాళ్ళు తీసుకోండి అంతే" అని చెప్పేసి చెప్పారు. శ్రీజాకి సంజన చెప్తుంది. "మీరు అలానే కనిపించారు" అని చెప్పేసి. ఎలా కనిపించారు? ఏం కనిపించారంటే ఇక్కడ, "మీరు డామినేట్ చేస్తున్నారు మా పైన" అని చెప్పేసి యెస్టర్‌డే చిన్న ఇష్యూ జరిగినప్పుడు, "మీరు మమ్మల్ని డామినేట్ చేస్తున్నారు" అన్న పాయింట్ శ్రీజ ఇక్కడ లైక్ శ్రీజకి సంజన చెప్పింది. ఎందుకంటే శ్రీజ ఏం చేస్తది, అడుస్తూనే ఉంటది, మాట్లాడుతూనే ఉంటది. ప్రియా అండ్ సంజన మీరు చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు అన్న పర్స్పెక్షన్‌లో తను చెప్పింది. దిస్ ఈస్ వాట్ హ్యాపెండ్. అండ్ నెక్స్ట్ ఇమాన్యుయల్, బర్నీ గారు లైక్ మాట్లాడుకున్న కన్వర్జేషన్ ఒకటుంది. సుమన్ శెట్టి గారు తర్వాత వీళ్ళందరూ కలిసి మాట్లాడుకున్నారు. అస్సలు ఇమాన్యుయల్ గాయ్స్ ఎక్సలెంట్, 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 రోజు రోజుకి ఆయన మైండ్ పవర్ ఏందో గానీ ఎక్సలెంట్ ఆడుతున్నాడబ్బా! ప్రతి ఒక్క పాయింట్, ప్రతి ఒక్కటి ఆలోచిస్తున్నాడు. ప్రతి ఒక్కటి కరెక్ట్‌గా ప్లాన్ చేస్తున్నాడు. అయ్యో! నాకు సూపర్ అనిపించింది. మన సైడ్ పాయింట్ ఇమాన్యుయల్ అంటున్నాడు. మన సైడ్ పాయింట్ రైజ్ చేసి మనల్ని పిచ్చోళ్ళని చేసి వాళ్ళు ఆడుకుంటున్నారు. కరెక్ట్‌గా గెస్ చేసాడు. వీళ్ళ సైడ్ టెనెంట్ సైడ్ వచ్చేసి ఏదైనా ఒకటి పాయింట్ రైజ్ చేసి దానిపైన వాళ్ళు వీళ్ళందరూ ఎలాంటి బిహేవియర్‌లో ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఎలా ఉంటున్నారు అని ప్రతి ఒక్కటి కాలిక్యులేట్ చేసుకుంటున్నారన్న పర్స్పెక్షన్‌లో ఇక్కడ చెప్పాడు. అండ్ బన్నీ గారు వాళ్ళ స్ట్రాటజీ ఏంటి అంటే అక్కడ ఓనర్సే గెలవాలి అని అనుకున్నారు. అది పాయింట్ కరెక్టే. కానీ సంజన గెలుస్తుంది. శ్రీజ ఓనర్ గదా! కెప్టెన్సీ టాస్క్‌లో. తను గెలిస్తే ఓనర్స్ గెలిచినట్లే అని అనుకున్నారు గానీ, ఇక్కడ కింద సంజన గారు గెలుస్తున్నారు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో లేరు. అది చాలా షాకింగ్. వాళ్ళ ఆ మైండ్‌లోనే లేరు. ఓవర్ థింక్ చేస్తున్నారు. మేము గెలుస్తున్నాం గదా! టాస్క్ అన్నట్లుగా. దట్స్ వాట్ ఓవర్ థింకింగ్ అంటే. ఓనర్స్ అందరూ ఓవర్ థింకర్స్ అబ్బా! ఇంక అంతకంటే ఎక్కువ మాట్లాడలేము. కానీ ఇప్పుడు రాజమాత వచ్చింది. అందరిని రూల్ చేసి పడేస్తది. 1 వీక్ ఇచ్చి పడేస్తది. అండ్ ఇమాన్యుయల్ అంటున్నాడు. శ్రీజది మాస్టర్ స్ట్రోక్ అసలు. వాళ్ళను అంటే సపోర్టింగ్ జరిగింది గదా! కెప్టెన్సీ సపోర్ట్‌లో. వాళ్ళ టీమ్‌కి సపోర్ట్ చేయకుండా సంజన గారికి సపోర్ట్ చేయడం అనేది చాలా స్టన్నింగ్, అసలు షాక్ పాయింట్ అని చెప్పేసి అన్నాడు. ఇంకొకటి ఇక్కడ ఇమాన్యుయల్ చెప్తున్నారు హరీష్ గారి గురించి. ఆయనని పొగడాలి, పొగుడుతూనే ఉండాలి. పొగిడితే తను మన మాట వింటాడు. అండ్ ఇంకొకటి ఆయననే గెలవాలనుకుంటాడు అనేది కూడా పాయింటే. తను ఈగోయిస్టిక్‌గా ఉన్నాడు. తన పాయింటే నెగ్గాలి, తనే ఉండాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడతాడు. నా మాటకి ఎదురు చెప్పకూడదు అన్నట్లుగా బిహేవ్ చేస్తున్నాడు. అదే కోపంలో మాట్లాడుతున్నాడో, ఎలా మాట్లాడుతున్నాడో తెలవదు. అండ్ సుమన్ శెట్టి గారు అన్నారు, ఎక్సలెంట్ పాయింట్ చెప్పినాడు. ఎక్సలెంట్. ఇప్పటి వరకు మన టెనెంట్స్‌లో ఎవ్వరు చెప్పలేదు. సుమన్ శెట్టి గారు చెప్పినారు. హరీష్ గారు డబుల్ గేమ్ ఆడుతున్నారు. లోపలొకటి, బయటొకటి పెట్టుకొని ఆడుతున్నారు. క్లియర్ కట్‌గా నేను అదే చెప్పాను కదా! వీళ్ళు కెమెరా ఫుటేజ్, కంటెంట్ ఈ 3 అనుకోని చెప్పేసి వీళ్ళు మైండ్‌లో థింక్ చేసుకుంటూ, ఓవర్ థింక్ చేసి వాళ్ళకి నచ్చినది రాసుకుంటూ, వాళ్ళకి నచ్చినది చేసుకుంటూ ఉన్నారు. దిస్ ఈస్ వాట్ హ్యాపెనింగ్. అండ్ ఇమాన్యుయల్ చెప్పాడు గాయ్స్. అబ్బా! సూపర్ పాయింట్ చెప్పినాడు. ఏంటంటే కామ్‌నెస్ వర్సెస్ సెలబ్రిటీస్ అనే కాన్సెప్ట్ పైన వాళ్ళు ప్లాన్ చేసుకొని అదే మెయింటైన్ చేస్తే, అదే ఫైర్ మెయింటైన్ చేస్తే కామన్ వర్సెస్ సెలబ్రిటీస్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు లాంగ్ రన్ ఉంటది. కాబట్టి అలానే డిఫెండ్ చేసుకుందాము. మేము కామనర్స్ కాబట్టి ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు అలా మాట్లాడుకోలేదు. వీళ్ళు కామనర్స్ అలా మాట్లాడుకోలేదు. బట్ వాళ్ళు చేసే ప్రతి ఒక్క పనిలో ఆ పాయింట్ కనపడుతుంది. వాళ్ళు చేసే ఏ గొడవైనా, ఏ పనైనా, ఏ టాస్క్ అయినా ఆ పర్స్పెక్షన్ అనేది క్లియర్‌గా అర్థమైతుంది. అందరికి అర్థమైపోతుంది. మేము కామనర్స్ కాబట్టి ఇలా, సెలబ్రిటీస్ కాబట్టి అలా అన్న పర్స్పెక్షన్ ఏదైతే ఉందో ఆ పాయింట్‌ని ఇమాన్యుయల్ క్యాచ్ చేసాడు. ఎక్సలెంట్ అనిపించింది నాకు. వీళ్ళేం చేస్తున్నారు, కామనర్ సెలబ్రిటీస్ అనేవి కాకుండా అందరం కలిసిపోయి మంచిగా మాట్లాడదాం, మంచిగా చేద్దాం అన్న పర్స్పెక్టివ్‌తో వీళ్ళు సెలబ్రిటీస్ అందరూ, టెనెంట్స్ అందరూ చేస్తున్నారు. అసలు ఎక్సలెంట్ అనిపించింది. అసలు ఇంకా నెక్స్ట్ వచ్చేసి
ఈ డిస్కషన్ ఇమ్మాన్యుయల్ అండ్ బర్నీ అండ్ సుమన్ శెట్టి గారు వీళ్ళు ముగ్గురు మధ్యలో జరిగింది. అండ్ సమ్ అదర్ పర్సన్ ఆశా సైని అనుకుంటా తను కూడా అక్కడ ఉండిండే. అండ్ నెక్స్ట్ ఇక్కడ సంజన గారు. అస్సలు తను కెప్టెన్ అయిన తర్వాత ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అనిపించింది. బట్ లాస్ట్ పాయింట్‌లో ఈ వీడియో ఎండింగ్‌లో ఇంకో పాయింట్ ఉంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో తిను అసలు వేస్ట్ అనిపించింది మళ్ళీ. ఇట్లా ఇలా తీసుకొనెళ్ళి గ్రాఫ్ మళ్ళీ వెంటనే ఇమ్మీడియేట్‌లీ ఇట్లా తొక్కేసింది మమ్మల్ని. ఒక్క పాయింట్‌తో ఇలా తొక్కేసింది అందరిని. ఆ పాయింట్ ఏంటని మేము మాట్లాడుకుందాం. బట్ దానికంటే ముందు ఎందుకు సూపర్ అనిపించిందని చెప్తాను. ఎందుకు సూపర్ అనిపించిందంటే వీళ్ళకు ఫుడ్ చాలా తక్కువ వస్తుంది టెనెంట్స్‌కి. సో, టెనెంట్స్‌కి ప్లస్ ఓనర్స్‌కి అందరికీ వచ్చేలాగా నాకేవైతే కెప్టెన్‌షిప్ లైక్ కెప్టెన్‌గా నాకేవైతే యాక్సెస్ ఉన్నాయో, నా రూమ్‌లో ఏమేమైతే ఫుడ్ ఐటెమ్స్ ఉన్నాయో, అవి అందరితో షేర్ చేసుకుందాం అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నాను నేను. ఆ షేర్ చేసుకోవడం కోసము ఒక ఫన్నీ టాస్క్ పెడదాము. ఫన్నీ టాస్క్‌లో ఏవైనా ఒక స్కిట్ చేయండి. ఆ స్కిట్‌లో అందరూ బెస్ట్ బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్ట్రెస్, తర్వాత బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ స్క్రిప్ట్, బెస్ట్ సపోర్టింగ్ అలా అందరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క గిఫ్ట్ లాగా ఇస్తాను. డ్రింక్స్ అండ్ చాక్లెట్స్ ఉన్నాయి గదా! వేఫెల్స్ అవన్నీ. నేను ఇస్తాను అని చెప్పేసి చెప్పింది. అక్కడి వరకు చాలా బాగా జరిగింది. జరిగిన తర్వాత అందరూ ప్రిపేర్ అవుతున్నారు. లైక్ ఇమాన్యుయల్‌కి చెప్పింది. ఇమాన్యుయల్ వచ్చేసి స్క్రిప్ట్ ఎలా ఉంటే బావుంటది, ఏముంటే చేస్తే బావుంటదని 'బతుకు జట్కా బండి' స్కిట్ ఏశారు. నేను లైవ్‌లో చూసా. అస్సలు అబ్బబ్బబ్బబ్బబ్బా! ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ వచ్చింది స్కిట్. మనకు ఫుల్ లెంగ్త్‌లో ఇలా ఎపిసోడ్‌లో అంత లెంగ్త్ ఇస్తారో ఇవ్వరో తెలవదు. అండ్ హరీష్ గారు ఏమన్నారంటే ఆశా సైనితో ఆశా సైని, సంజన గారు, హరీష్ గారు, ఆశా సైని, హరీష్ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు ఒక పాయింట్ అన్నాడు. నేను పాత హరీష్‌ని కాదు. ఇప్పుడు వేరు, అప్పుడు వేరు అన్నాడు. అంటే గుర్తుపెట్టుకోండి చేంజ్ అయ్యాడు. పాత హరీష్ అంటే చేంజ్ అయ్యాడు ఓకే. ఎంతవరకు చేంజ్ అయ్యాడో అంతవరకు చేంజ్ అయ్యాడు. పాత హరీష్ అంటే దట్ ఈస్ హిస్ రియల్ ఫేస్ వితౌట్ మాస్క్ అని నాకు అనిపిస్తా ఉంది. ఆ పాత హరీష్ వస్తేనే తను ఏంటి, ఎవరు ఏంటి అనేది అర్థమైతది. ఆ రియాలిటీ, ఆ జెన్యూన్ రియాలిటీనా లేకపోతే ఇప్పుడు ఆడుతున్నది మొత్తం నాటకమా అనేది క్లియర్‌గా అర్థమవుతది. కానీ ఇక్కడ ఏంటి అంటే హ్యుమానిటీ గ్రౌండ్స్ చాలా కన్సిస్టెంట్‌గా మెయింటైన్ చేస్తున్నారు. కంటెంట్ ఫుటేజ్ కోసము బయట మార్కెట్‌ని అంటే మార్కెట్ అంటే బయట వ్యూవర్స్‌ని వీళ్ళందరిని పెట్టుకొని మైండ్‌లో తను ప్రతి ఒక్కటి హోల్డ్ చేస్తూ, మాట్లాడుతూ, చేస్తూ ఉన్నాడు. అదైతే క్లియర్. ఇది కంప్లీట్‌లీ ఫేక్ అనిపించింది ఈ పాయింట్‌లో. మనీష్ ఇదే చేస్తున్నాడు. లైక్ ప్రియ ఇలానే చేస్తుంది. సంజన ఓపెన్ అప్ అయిపోతుంది. అంత డెప్త్‌గా వెళ్ళట్లేదు. డైరెక్ట్ రియల్‌గానే ఉంటుంది. ఎలా నచ్చితే అలా ఉంటుంది. అండ్ పవన్ కళ్యాణ్ ఓపెన్‌గానే ఉన్నాడు. డిమాండ్ పవన్ ఓపెన్‌గానే ఉన్నాడు. ఎక్కడ గాని కంటెంట్ ఫుటేజ్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో లేరు. ఓన్లీ ప్రియ, హరీష్, మనీష్ వీళ్ళు ముగ్గురు కంప్లీట్‌లీ ఫేక్ అనే అనిపిస్తోంది నాకిప్పటికి. ఇప్పటి వరకు నేను చూసిన తర్వాత. అండ్ నెక్స్ట్ ఇక్కడ హరీష్ గారు ఏం చేశారంటే కుకింగ్ చేసుకున్నారు. బర్నీ గారితో అండ్ తనుజ గారితో ఇష్యూస్ అయినాయి కదా! ఆ ఇష్యూస్ సార్ట్ ఔట్ అవ్వలేదు. సార్ట్ ఔట్ అవ్వలేదు కాబట్టి వాళ్ళు చేసే ఫుడ్ నేను తినను అన్న ఒక ఈగోయిస్టిక్ మైండ్ సెట్‌తో తినలేదు. అక్కడ తినను అని చెప్పేసి తన ఫుడ్ తనే కుక్ చేసుకుంటున్నాడు. ఎందుకు అంత ఈగోగా ఫీల్ అయ్యాడు అంటే తనుజని ఈ టాస్క్ ఏదైతే జరిగిందో కెప్టెన్సీ టాస్క్ అక్కడ ఒకటి నామినేషన్స్ టాస్క్‌లో ఒకటి. ఇవి 2 ఇష్యూస్ అయినాయి. కెప్టెన్సీ టాస్క్ అయిపోయిన తర్వాత లైక్ తనుజ దగ్గరికొచ్చేసి మేడం మాట్లాడొచ్చా? తనుజ నేను మాట్లాడొచ్చా? అంటే నో ఐ డోంట్ వాంట్ టాక్ ఐ యామ్ డన్ అనిందంట. లైక్ ఇప్పుడు ఆమెకి మాట్లాడాలి అనిపించలేదేమో. నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా తన మైండ్ ఫ్రీ అయినప్పుడు మాట్లాడుతదేమో. ఆ పాయింట్‌ని ఎందుకు అంత పాజిటివ్‌గా తీసుకోలేకపోయినారు? తన పాయింట్ ఎందుకు అంత పాజిటివ్‌గా తీసుకోలేకపోయినారు మీరు? పాజిటివ్‌గా తీసుకొని ఉండింటే నెక్స్ట్ మళ్ళొచ్చి మాట్లాడేవాళ్ళు. ఐయామ్ డన్ అని చెప్పిందని చెప్పేసి తిను ఎగోయిస్టిక్‌గా వెళ్ళి తిను చేస్తే నేను తినను అన్న పర్స్పెక్టివ్‌లో ఉన్నాడు. అండ్ బర్నీ గారికి అండ్ వీళ్ళకి హరీష్‌కి గుడ్డు విషయంలో గొడవ జరిగింది. ఆ గుడ్డు విషయంలో జరిగినందుకు తను అదే డ్రాగ్ చేసుకుంటూ వస్తున్నాడు. నాకు క్లియర్ అవ్వలేదు. మీరిద్దరు చేస్తే నేను తినను అని చెప్పేసి ఓన్‌గా కుక్ చేసుకొని తిన్నారు. అప్పుడు బిగ్ బాస్ లైక్ అనౌన్స్‌మెంట్ ఇచ్చాడు సంజనకి. సంజన మీరు కెప్టెన్‌గా ఉన్నారు. స హరీష్ గారు తన ఫుడ్ తను కుక్ చేసుకొని తినడము కరెక్ట్ అంటారా? తప్పంటారా? అని అడిగింది.
సీ ఇక్కడ ఓపెన్ అయింది. ఎందుకు ఓపెన్ అయింది అంటే మెయిన్ పాయింట్ సంజన కాదు ఓపెన్ అయింది. ఇక్కడ మెయిన్ పాయింట్ రివీల్ అయింది 'బిగ్ బాస్' దగ్గర నుంచి. వీళ్ళందరికీ కళ్ళు తెరుచుకున్నారు ఓనర్స్ అందరూ, కామనర్స్ అందరూ. మీరు మమ్మల్ని రూల్ చేయొద్దండి, రూల్ చేయొద్దండి, రూల్ చేయొద్దండి అని తనని మానిప్యులేట్ చేసి తను ఓన్లీ టెనెంట్స్ పైన ఆలోచించే విధంగా చేసినారు. మానిటరింగ్ సిస్టమ్స్ ఇవన్నీ చేయకుండా. ఆ పర్స్పెక్టివ్‌లో ఓన్ మన 'బిగ్ బాస్' వచ్చి చెప్పేసరికి ఇప్పుడు వాళ్ళకి మాట్లాడడానికి లేదు. ఇక్కడ బయటపడింది. అప్పుడు సారీ 'బిగ్ బాస్' నాకు తెలీదు. నేను అందరిని మానిటర్ చేస్తాను. కండిషన్స్ పైనే వర్క్ అయ్యేలాగా చేస్తాను అన్నారు. తను టెంపరరీ కో-ఓనర్. ఎందుకు? తన యాక్సెస్ కోసం. బట్ తను కెప్టెన్. అందరికి కెప్టెన్. తన మాటనే ఫైనల్ అవుతది. ఏ డెసిషన్ అయినా గూడా. ఆ పాయింట్ ఎందుకు ఆలోచించలేకపోయినారు కామనర్స్? మేము కష్టపడి 'బిగ్ బాస్' అన్ని పరీక్ష ఆడి గెలిచొచ్చినాం అన్న వాళ్ళు. ఆ పాయింట్‌లో నాకు సరిగ్గా అనిపించలేదు. అండ్ నెక్స్ట్ సంజన గారు ప్లీజ్ ఫర్‌గివ్ అని చెప్పేసి హరీష్‌ని హరీష్‌ని అంటున్నాను సారీ. 'బిగ్ బాస్‌ని' రిక్వెస్ట్ చేశారు. రిక్వెస్ట్ చేసి ఇక్కడి నుంచి నేను కరెక్ట్‌గా ఉంటానన్నారు. ఇక్కడ తన పాయింట్, మెయిన్ పాయింట్. అక్కడ ఫుడ్ 80% బయటికి తీసుకొనెళ్ళాలని ఎలా అయితే చెప్పిందో, ఇక్కడ ఈ అనౌన్స్‌మెంట్ వచ్చిన తర్వాత ఫుడ్ బయటికి చాలా కష్టం వెళ్ళడము. పంపిద్దాము కాకపోతే దాన్ని కన్‌స్ట్రెయిన్ చేద్దాము అని చెప్పేసి చెప్పింది. ఆశ గారికి ఫుడ్ ఇవ్వకూడదు అన్న పాయింట్ ఆఫ్ వ్యూకొచ్చింది. ఆశకి, సంజనకి పడట్లేదు. ఎక్కడ బాత్రూమ్‌లో షాంపూ బాటిల్స్ పెట్టిన దాని విషయం దగ్గర నుంచి ఇప్పటి వరకు సంజన గారు తన పైన గ్రడ్జ్ పెట్టుకున్నారు. గ్రడ్జ్ పెట్టుకొని ఆశా శైని పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. రెస్ట్ అందరితో బాగుంటున్నారు. తను ఏం తప్పు చేసింది? తను కరెక్ట్‌గానే మాట్లాడింది. అడిగింది. కన్వీనియన్స్‌గా, రిక్వెస్ట్‌గా మాట్లాడింది. తనే ఓవర్ అయ్యి ఫైర్ అయింది. ఒక్క మాట అన్నందుకు. నేను సర్వెంట్ కాదు కదా! నేను తీసి పెట్టడానికి. మీరు తీసి పెట్టుకోండి అనింది. అది కూడా చాలా నార్మల్ టోన్‌లో చెప్పింది. దాన్ని కూడా హైలైట్ చేసింది. ఓవర్‌గా అరిచి తన్నే తప్పుగా చూపించింది ఆశా శైనిని. నాకు ఆ పర్సనల్ గ్రడ్జ్ పెట్టుకొని ఆశకి ఫుడ్ ఇవ్వొద్దు అని చెప్పింది. ఇదొక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇది లాస్ట్‌లో చెప్తది లైవ్‌లో. ఈవినింగ్ 7:00 అలా జరిగింది. ఆ టైంలో చెప్పింది. అండ్ నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఎంత ఫన్నీ అనిపించిందంటే అంత ఫన్నీ అనిపించింది. హరీష్ గారు తినలేదా? 'బిగ్ బాస్' చెప్పినందుకు తినకుండా ఫుడ్ పక్కన పెట్టేసి వచ్చేసి బయట కూర్చున్నాడు. తినలేదు. మేము ఇప్పుడు ఏం చేయాలి సంజన గారు? వెళ్లి హరీష్ గారిని ఫుడ్ తినమని చెప్పేసి అడగాల. బేసిక్ సెన్స్. కానీ స్కిట్‌కు వాళ్ళు ప్రిపేర్ అయితున్నారు. ఫన్నీ టాస్క్ చేద్దాం ఫుడ్ కోసం అని చెప్పేసి ఒకటి అని చెప్పినాను గదా! ఆ టాస్క్ బతుకు జట్కా బండి స్కిట్. ఆ స్కిట్ ఇక్కడ స్టార్ట్ అవుతది. 'బిగ్ బాస్' అనౌన్స్‌మెంట్ తర్వాత. ఆ 'బిగ్ బాస్' అనౌన్స్‌మెంట్ కంటే ముందు ఏం జరిగిందంటే ఈ వార్నింగ్ కంటే ముందు వాళ్ళు స్కిట్ గురించి ఆలోచిస్తూ ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు హరీష్ గారి గురించి మాట్లాడాలి. కానీ హరీష్ గారి దగ్గరికెళ్ళి మాట్లాడకుండా హరీష్ గారిని కన్సోల్ చేయకుండా ఫస్ట్ అయితే మనము స్కిట్ కంప్లీట్ చేద్దాము. ఫన్నీ టాస్క్ ఇది అనుకున్నాము. ఇది అయిపోయిన తర్వాత తనతో మాట్లాడతాను. నేను కోపంగా ఉన్నాను. నాకు మైండ్ లైక్ లాఫ్టర్ ఈస్ ఎ మెడిసిన్ అని చెప్పేసి చెప్పింది. ఎంతమంది చెప్తున్నా కూడా తన పాయింట్ తనే. ఇప్పుడు లేదు ఇప్పుడు నవ్వుకుందాం. మనము అనుకున్నాము ఈ టాస్క్ అయిపోవాలి. ఫన్నీగా చేద్దాం అనుకున్నాం గదా! ఇది అయిపోయిన తర్వాతనే అని చెప్పేసి చెప్పింది. టాస్క్ మాత్రం ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ వచ్చింది. ఒక్కసారి మీరు ఎపిసోడ్‌కెళ్ళి చూడండి. ఎపిసోడ్‌లో చూడండి. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ వచ్చింది. ఇందులో ఎవరు బాగా పెర్ఫార్మ్ చేశారంటే వెరీ, 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 వెరీ గుడ్ పెర్ఫార్మర్స్ ఎవరైనా ఉన్నారు. రాము, శ్రీజ, ఇమాన్యుల్ తను ఆటోమేటిక్‌గానే బాగా చేస్తాడు. వీళ్ళు ముగ్గురు మాత్రం ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్‌గా చేసినారు. శ్రీజ, రాము అండ్ ఇమాన్యుల్. అండ్ సుమన్ శెట్టి గారికి అంత స్కోప్ ఇచ్చిన పాయింట్స్ అయితే లేవు. జస్ట్ కొడుకు క్యారెక్టర్ ఇచ్చారు. కొడుకు క్యారెక్టర్ చిన్న పిల్లోడి క్యారెక్టర్ ఇచ్చారు. కాకపోతే స్కోప్ అనేది ఎక్కువ లేదు. అంటే టైమ్ స్పాన్ గాని, అక్కడ వర్డ్స్ మాట్లాడేది గాని లేదు. బట్ చాలా బాగుంది. తన వరకు తను బాగా చేశాడు. నాకు అదే అనిపించింది. ఈ స్కిట్ స్టార్ట్ అవ్వకముందు మళ్ళీ ఒక ఇన్సిడెంట్ జరిగింది. సంజన గారు ఆశా శైని మీద. ఆశా శైని గారు స్కిట్‌లో ఉండకూడదు అన్నారు. స్కిట్‌లో ఉండలేదు. స్కిట్ చూడడానికి గూడా ఉండకూడదంట. హౌస్ లోపలికి రాకూడదంట.
హౌస్ లోపలికి రాకూడదు తను అని చెప్పేసి మేము స్కిట్ జరుగుతున్నప్పుడు తన హౌస్‌లోనే ఉండకూడదు. తనని చూస్తే నా మైండ్ ఖరాబ్ అయితది. ఎందుకు ఖరాబ్ అయితది? తప్పు సంజనది గదా! సంజన తప్పు చేసింది గదా! తనేం తప్పు చేసింది? ఇక్కడ నిలబడినారు. పవన్ కళ్యాణ్ ఫస్ట్ రీతు, పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరు నిలబడినారు తిన వెంట, ఆశ వెంట. ఎక్సలెంట్ సపోర్ట్ అంటే ఎక్సలెంట్ సపోర్ట్. పవన్ కళ్యాణ్ ఎక్కడ పాయింట్ తీసుకోవాలి, ఎక్కడ పాయింట్ తీసుకోకూడదు, ఎవరిని హ్యుమానిటీ అనేది హ్యుమానిటీ గ్రౌండ్స్ ఎలా మెయింటైన్ చేయాలి, హ్యుమానిటీ అంటే ఏంటి అనేది ఇక్కడ క్లియర్‌గా అర్థమయ్యేటట్లు చెప్పినాడు. ఈ పాయింట్స్ మీరు ఎపిసోడ్‌లో చూడండి చాలా బాగుంటది. అండ్ ఎగ్ వీళ్ళే కాకుండా మళ్ళీ తనుజ, రీతు, పవన్ కళ్యాణ్, తర్వాత సృష్టి వర్మ, తర్వాత ఇమాన్యుయల్ వీళ్ళందరూ వెనక్కొచ్చేసారు. రి ఆశా షైని దగ్గరికి. తను వినట్లేదని జెప్పేసి. ఆశా షైని మళ్ళీ వెళ్ళి అక్కడ టెనెంట్స్ బెడ్‌రూమ్‌లో ఉంటే వీళ్ళందరూ వెనక్కొచ్చేసి తను ఉంటేనే మేము ఉంటాం అన్నట్లుగా చేశారు. అప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చి మాట్లాడాడు. "నువ్వు నా డ్యూటీ చేస్తున్నావు. నేను నీ మానిటర్‌ని. నీకు ఎటువంటి ప్రాబ్లమ్ అయినా అది నా రెస్పాన్సిబిలిటీ. రేపొద్దున నన్నే క్వెషన్ చేస్తారు. సో, దట్స్ మై రెస్పాన్సిబిలిటీ. నీకు ఏమైనా నీకు ఎలాంటి ప్రాబ్లమ్ ఉన్నా నాకొచ్చి చెప్పు. ఆ ప్రాబ్లమ్ నేను సాల్వ్ చేస్తా" అని ఇలా ఇచ్చి పడేశాడు. తరువాత సంజన గారితో ఇచ్చి పడేసి తను ఇక్కడే ఉంటది. తీసుకొని వస్తానని చెప్పేసి స్కిట్ జరుగుతున్నప్పుడు కూర్చొని చూసేలాగా చేశాడు. నాకు అక్కడ అనిపించింది పవన్ కళ్యాణ్ ఈస్ ఎ విన్నర్ అని అనిపించింది. ఈ రోజుకి అస్సలు ఎంత పర్ఫెక్ట్ విన్నర్ అంటే ఈ రోజు జరిగిన కంప్లీట్ డేకి ఈరోజు స్టార్ ప్లేయర్ ఎవరైనా ఉన్నారంటే తనే. ఎందుకంటే హ్యుమానిటీ గ్రౌండ్స్ మెయింటైన్ చేశాడు. బ్యాలెన్స్ షీట్ మెయింటైన్ చేసి అన్నీ ప్రతి పాయింట్ ఆఫ్ వ్యూలో అన్నిట్లో బాగా అనిపించింది నాకు. అండ్ ఇక్కడ వరకు అయిపోయిందా? నెక్స్ట్ థమ్స్ అప్ హరీష్ దొంగతనం చేశాడు. థమ్స్ అప్ ఎవరిది? ఓన్లీ కెప్టెన్‌ది. కెప్టెన్ ముందు ఉంటది. అదే హరీష్ దొంగతనం చేశాడు. హరీష్ దొంగతనం చేసినప్పుడు ప్రియకు తెలుసు. ప్రియ ఏమనింది? గుడ్డు పోయినప్పుడు తనుజ గారు, బర్ని గారు మీ ఇద్దరికి తెలుసు కదా! మీరు ఒకటే పాయింట్ మాకు ఎందుకు చెప్పలేదు అని క్వెషన్ చేసింది. ఇక్కడ హరీష్ దొంగతనం చేసింది ప్రియాకి తెలుసు. హరీష్ అండ్ ప్రియాకి వీళ్ళిద్దరికీ తెలుసు. వీళ్ళిద్దరిలో హరీష్ ఆబ్వియస్‌గా చెప్పాడు. ఎందుకంటే దొంగతనం చేశాడు కాబట్టి. ప్రియ దొంగతనం చేసింది కదా! ప్రియాకి తెలిసింది కదా! ప్రియ తను చెప్పాలి కదా! అంటే తను ఫ్లిప్ అయింది. తన మాటలు ఫ్లిప్ అయ్యాయి. తను మాస్క్‌తో ఉందని క్లియర్‌గా అర్థమైపోయింది ఇక్కడ. ఇదే క్వెషన్ రేపు నాగమామ క్వెషన్ చేస్తాడు. మీరు చెప్పాలి కదా అని. ఇచ్చి ఇట్లా ఇచ్చి పడేస్తాడు. ఇట్స్ క్లియర్. కంటెంట్ అంతే. కంటెంట్ ఫుటేజ్ మైండ్‌లో పెట్టుకున్నారు. అండ్ ఇక్కడ వరకు అయిపోయింది. స్కిట్ అయిపోయిన తర్వాత అండ్ దిస్ ఈస్ వాట్ హ్యాపెండ్ ఫర్ టుడే గైస్. అండ్ ఇంతవరకే జరిగింది. ఇక్కడ కొంచెము కామనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓవర్ థింక్ చేస్తున్నారు. ఆ ఓవర్ థింకింగ్ అనేది తగ్గించేస్తే ఎవ్రీథింగ్ వాస్ పర్ఫెక్ట్. నాకు ఇప్పటి వరకు ఎవరెవరు లాంగ్ రన్ సస్టైన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో బర్ని గారు, రాము రాథోడ్, ఇమ్మాన్యుయల్, తర్వాత శ్రీజ, పవన్ కళ్యాణ్, రీతు, తనుజ ఈ 7 మెంబర్స్ పక్కాగా లాంగ్ రన్ ఉంటారు. టాప్ 7లో ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి వీళ్ళకి మాత్రమే. టాప్ 7 వరకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇప్పటి వరకు నేను చూసిన క్వాలిటీస్ అండ్ వాళ్ళ క్లియర్ వర్క్స్‌లో. ఈ ఫన్నీ స్కిట్ టాస్క్ కాదు, ఫన్నీ స్కిట్ వాళ్ళు చేస్తున్నప్పుడు పవన్‌ని మాట్లాడియడమే లేదు. పవన్ మాట్లాడాలనుకుంటే పవన్‌ని మాట్లాడనీయడమే లేదు శ్రీజ. పాపం అనిపించింది నాకు. తనైతే ఇంకా "అరే! నన్ను ఇక్కడ కూడా మాట్లాడేయట్లేదురా" అని చెప్పేసి డల్ ఫేస్ పెట్టుకున్నాడు. కొంచెం మనసులో బాధపడినాడు. అది ఒకసారి పిక్ ఇస్తాను చూడండి ఇక్కడ. తన ఫేస్ చూసి పాపం అనిపించింది నాకు. అండ్ ఓవర్ థింక్ చేస్తున్నారు అంతే. అండ్ ఇక్కడికి అయిపోయింది. తరువాత విన్నర్స్‌ని అనౌన్స్ చేయడానికి రెడీ అయింది మన సంజన గారు. విన్నర్స్‌కి అన్ని ఇలా కప్స్. వీళ్ళు విన్నరు, వీళ్ళు బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్ట్రెస్, సపోర్టింగ్ యాక్ట్రెస్, కమెడియన్ ఇలా అన్ని కేటగిరీస్‌కి అవార్డ్స్ అన్నీ తీసి ఇలా టేబుల్ పైన పెట్టింది. పెట్టిన తర్వాత మీరు మార్నింగ్ ఎవరో కూల్ డ్రింక్ ఒకటి కొట్టేశారు. ఆ కూల్ డ్రింక్ తీసుకొని వస్తే నేను ఇస్తాను. లేకపోతే ఇవ్వను అనింది. గైస్ పొద్దున ఫుడ్ ఇవ్వాలని అంత ఆలోచించిన ఆమె, అంత సపోర్ట్ చేసిన ఆమె, పోయిన ఒక చిన్న కూల్ డ్రింక్ బాటిల్ కోసం ఇప్పుడు అందరికి 15 మందికి కూల్ డ్రింక్ గాని, ఆ ఫుడ్ స్టఫ్ గాని ఇవ్వలేదు.
అంటే వాళ్ళతో ఆడుకుంది అని అనిపించింది నాకు ఇప్పుడు. వాళ్ళ మనోభావాలు బాగా దెబ్బతిన్నాయి. భయంకరంగా దెబ్బతిన్నాయి. ఖచ్చితంగా వీక్ 3లో ఇప్పుడు ఈ వీక్ ఎలిమినేట్ అవ్వకపోతే ఆబ్వియస్లీ థర్డ్ వీక్ నామినేషన్స్‌లో ఫస్ట్ ఉండే పర్సన్ సంజన గారు. 14 మంది ఓటేస్తారు. 14 మెంబర్స్ గుద్దేస్తారు. 14 ఓట్స్ పడే అవకాశం కూడా ఉన్నాయి. క్లియర్ కట్‌గా 14 ఓట్లు పడే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అంతగా ఆడుకున్నారు వాళ్ళతో. సో, నాకిక్కడ సంజన గారు డబుల్ గేమ్ అని అయితే అనను. తనకేమనిపించిందో అలానే చేస్తుందనేది కరెక్ట్. కానీ తనకు కూడా ఈగో ఉంది, కోపం ఉంది. ఇవి కొంచెం కంట్రోల్ చేసుకుంటే తను సస్టైన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయని నాకనిపించింది. అంతే గైస్. ఈ వీడియోకి ఇంతే గైస్. అండ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. అండ్ మీ సపోర్ట్ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.